నానా నానా నాకేదైనా కథ చెప్పవా? అబ్బా వెళ్ళి మీ అమ్మని అడగమ్మా, నాకు చాలా పని ఉంది. అమ్మా అమ్మా నాకేదైనా కథ చెప్పవా? నాన్నకి అయితే చెప్పట్లేదు, పనుందన్నారు. పనుందన్నారా? ఉన్నమ్మా. నాకు తెలుసు మీ నాన్న ఎప్పుడు ఇంతే, సీఎం కూడా ఇంత బిజీగా ఉన్నారు. నాకు వంటింట్లో పనుందమ్మా, వెళ్ళి మీ నాన్నగా అడుగుకో. వీళ్ళిద్దరు ఎప్పుడు కథ చెప్పమంటే చెప్పను, పాట పాడమంటే పాడు. అసలు నేను ఏమడినా పడుతుంది అంటావు. నానమ్మ నానమ్మ నాకు ఒక కథ చెప్తావా? నేను వెళ్తున్నాకనే. నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, అలా పెరట్లో వెళ్ళి చెప్పుకుందాం పదమ్మా. కాచిపోయిన వాసన వస్తుంది. ఏం లేదండి, ఈయన మిగిలిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా. అంత ఎక్కువ ఎందుకు చేసావు? మీరు తిని అవుతారని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మతి. ఈమె చాలా పెద్ద కోతి. మీరు మూస్తారా మూతి? అయినా ఇంత ఉప్మా పడేయడం ఎందుకు? వీళ్ళ అమ్మకు పెడితే పోలే. అత్తయ్య, ఓ అత్తయ్య, మీకోసం ఉప్మా చేశాను, తినండి. అమ్మా ప్రభా, ఇది పాచిపోయిందమ్మా, నేను తినలేను. ఏంటి పాచిపోయిందా? తినలేరా? ఇప్పుడు మీకోసం వేడి వేడి ఉప్మాలో బాదం పప్పులు వేసుకొని తీసుకురావాలా ఏంటి? అయినా ఈ వయసులో అంతంత తిని ఏం చేద్దాం మనం? ఏదో పెట్టింది తిని ఓ మూలన కూర్చోండి. ఇంకా నేను ఈ ఇంట్లో చాకరీ చేయలేనండి. ఇప్పుడు నీకేమైంది? ఇంకేం కావాలి? మీరు పొద్దుననగా వెళ్తారు, పాపేమో స్కూల్కి వెళ్తుంది. మీరు వచ్చేంత వరకు మీ అమ్మగారికి చాకరీ చేయడం నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు అంత పెద్ద చాకరీ ఏం చేశావు? చెప్తేనే తెలుస్తుందా? అర్థం చేసుకోరా? ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, లేకపోతే మీ అమ్మగారైనా ఉండాలి. ఈ వయసులో ఆవిడ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా వెళ్ళని, ఈ ఇంట్లో మాత్రం ఆవిడ ఉండొద్దు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. అన్ని ఊర్లో పెట్టించారు కదా ఓల్డేజ్ హౌస్లు, వాళ్ళకి ఫోన్ చేయండి. సరే. హలో, ఓల్డేజ్ హౌసా అండి? మీ ఓల్డేజ్ హౌస్లో మా ఒక బామ్మని చేర్చాలనుకుంటున్నాను. అవును, మా అమ్మనే. ఏంటి? అనాథ వాళ్ళనే చేర్పించుకుంటారా? సరే అండి, అనాథ వాళ్ళనే చేర్పించుకుంటారంట. అనాథ అని చెప్పవచ్చు కదా. సరే, వేరే ఓల్డేజ్ హౌస్ కి ఫోన్ చేయండి. సరే. హలో, ఆర్ఎన్ రెడ్డి ఓల్డేజ్ హౌస్ అండి? మీ ఓల్డేజ్ హౌస్లో ఒక బామ్మని చేర్చాలనుకుంటున్నామండి. ఆవిడ అనాథనే. రేపు రమ్మంటారా అండి? సరే అండి. రేపు వస్తామని ఎందుకన్నారు? ఈరోజు వస్తామని అనవచ్చు కదా. నానా నానా నాయనమ్మని ఎక్కడ పంపిస్తున్నావు? ఎక్కడికి లేదమ్మా, నాయనమ్మకి వయసు అయిపోతుంది కదా, అందుకనే అనాథాశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాం. అయితే మీరు కూడా ముసలి అయినాక అక్కడికే పంపిస్తున్నా. చూసారా, మీ అమ్మగారి గారాబం వల్లనే ఇది ఇట్లా మాట్లాడుతుంది. అమ్మ, నువ్వు కొద్దిసేపు ఆగుతావా? ఇందాక పాచిపోయిన తిండి మా నాన్నకి పెట్టావే, అదేంటో నువ్వు తినొచ్చు కదా, లేకపోతే నాన్నకన్నా వచ్చు కదా, లేకపోతే నాకన్నా వచ్చు కదా. ఎందుకమ్మా నీకు నాయనమ్మంటే అంత కోపం? అయినా నాన్న, మీరు అలా అనుకున్నారు నాన్న. చిన్నప్పుడు నన్ను మీరు ఎలా చూసుకున్నారో నాయనమ్మ కూడా మీ చిన్నప్పుడు అలానే చూసుకుంది కదా. ఆ మాత్రం అర్థం కాదా? అయినా మీకంటే నాయనమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. రోజు కథలు చెప్తుంది, పాట పాడుతుంది, రోజు నాతోటి ఆడుకుంటుంది. కానీ మీరు ఏదో ఒక పనులని తప్పించుకుంటున్నారు. నాయనమ్మ లేకపోతే నాతోటి ఎవరు ఆడుకుంటారు? అందుకే నన్ను కూడా నాయనమ్మతోటి పంపించండి, తర్వాత మీరు హ్యాపీగా ఉండండి. అంత పెద్ద మాటలని మమ్మల్ని బాధ పెట్టకుండా. అయితే నాయనమ్మ బాధపడదా? మా తప్పు మేము తెలుసుకున్నాం తల్లి, మమ్మల్ని. అయితే నానమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరండి. మమ్మల్ని క్షమించండి అయ్యా, మీ విలువ తెలుసుకోలేకపోయామమ్మా. వెరీ గుడ్, క్షమించింది లేవండి. ఎందుకంటే మా